Thank you.
బ్రతికినన్ని నాలుగు నీ స్మరణ తప్పను కానీ మరణ కాలమునందు మరవతునేమో 50,000 యమదూతల ఆగ్రహమును వచ్చి ప్రాణము ప్రకటించి పట్టినప్పుడు అప్పుడు మనం భగవన్నామ స్మరణ చేస్తామో చేయలేమో కాబట్టి అందుకే ఇప్పుడే చేస్తాము స్వామిని భగవన్నామ స్మరణ చెప్పేసి మనం భగవన్నామ స్మరణ చేయాలా. ప్రాణాలు పోయేటప్పుడు చేయలేము, అది ఎప్పుడు పోతాయో తెలియదు. కాబట్టి బ్రతికినన్ని నాళ్ళు ఆయన స్మరణ మనం ఏ పనులు ఉన్నాయి కానీ గోవింద శివయ్య ఏదో ఒకటి భగవంతుని స్మరణ చేస్తూ ఉండాలి. అంతే మనం నిత్యం మన నాలుగు పైన నాంతా ఉండాల. ఇప్పుడు చుట్టుపక్కల పల్లెలో ఉన్నారు, కొండ కింద వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి అదృష్టం లేదు. కానీ మనం ఈరోజు ఇక్కడికి వచ్చి భజన చేస్తాను. మనం కూడా వాళ్ళకి నిద్రపోవచ్చు, కానీ భగవంతుడు మన వాళ్ళు అక్కడ పెట్టలే, ఇక్కడికి రప్పించినాడు. రేగంతా నా భజన చేసుకొని మేల్కోరా అని. కాబట్టి మనం కూడా మనం ఉన్న రోజులు కూడా మనం వీలైనంత విధంగా భగవన్నామ స్మరణ చేసి భగవంతుని సన్నిధిలో చేరుకోవాలా. మనతో పోకూడదు, అదే మన పిల్లలు తరతరాలుగా రావాలట. ఇప్పుడు నేను ఈ భజనలు చేయడం అంట ఎప్పుడు నేను చేస్తానంటే 17 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు నుంచి చేస్తాను భజనలో. ఏమంటే ఒకసారి ఆలోచించుకోవాలి, మనమే ఎన్ని రోజులు బతికినా ఇంతేనా, ఒకరిని కొట్టుకోవడం తిట్టుకుంటా ఉండటమేనా అనేది ఆలోచించాల. అలా ఆలోచించినప్పుడు అప్పుడు మన మనసు తగులుతుంది. నిత్యం భగవన్ నామస్మరణ, మంచి వాక్యాలు అలా. అదేవిధంగా మనం పల్లెలో ఉన్నప్పుడు కూడా మీ అందరి ఊళ్ళలో గుళ్ళు ఉన్నాయి కాబట్టి భజన నేర్చుకున్నారు, కానీ మా ఊళ్ళో గుడి లేదు, కానీ నేను భజన నేర్చుకున్నా. ఎందరో మా గురువులు నేర్పించినారు. కాబట్టి మన పిల్లలకు కూడా భజనలు నేర్పించి మన తరాల వారికి సాంప్రదాయాలు తెలియజేయాల. ముఖ్యంగా మన హిందూ ధర్మం ముఖ్యం ఏమంటే మన జాతిని కాపాడుకోవాలా. మన సంస్కృతి సాంప్రదాయాలు కట్టు బొట్టు అలాంటి సాంప్రదాయాలను పాటించాలా ప్రతి ఒక్కరూ. అలా మన తరాల వారికి తెలియజేయాలా. మీ పిల్లలు కూడా ఇప్పుడు అలా తిరుగుతారు, మీరేం చెప్పాలా, నాన్న అలా తిరగకూడదా, మనం ఏదో భగవంతుని సన్నిధికి వచ్చినారా, భజన చేసి కాసేపు భగవంతుని సన్నిధిలో ఉండాలా, మీకు పుణ్యం వస్తుందని చెప్పి మీరు అలా తెలియజేయాలా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీ పల్లెల్లో కూడా అందరికీ తెలియజేసి ఇలాంటి భజనలు అనేటివి ఎప్పటికీ కంటిన్యూ చేయాలా. ఒక కళాకారులు మనందరం కాబట్టి తోటి కళాకారులు మనం ప్రోత్సహించాలి. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. మనం మతాలు మారిపోతాం, ఇప్పుడు క్రిస్టియన్స్లోకి ఎక్కువగా వెళ్ళిపోతాం జనం. కానీ మనం ఏమంటే మన తాత ముత్తాతలు పాటించేది మన హిందూ ధర్మం. మధ్యలో మనం ఎవరు పక్కన పోయేదే కాబట్టి మనం పక్కన పోకూడదు. మనం కూడా మన తాత ముత్తాతలు ఎక్కడైతే ఫాలో అయినారో మనం కూడా అలానే ఫాలో కావాలా. గుళ్ళు గోగాలు ప్రతిరోజు దీపారాధన, ఇంట్లో అలకడమంట, ఇంటి ముందర అలకడమంట, అలాంటివన్నీ పిల్లలకు తెలియజేస్తా అన్నీ చెప్పాలా. అది థ్యాంక్ యూ మా.